ఏంటిది ఇటువంటి కళ? వేకువజామునొచ్చే కళ ఫలిస్తుందని చెప్తుంటారు. చూడటానికి లక్షణంగానే ఉన్నారు. ఇదంతా నీ పనేనా? ఏయ్ మహా, ఇంకా లేచావా లేదా? మొదలు పెట్టేశారు. ఇక రాత్రి 12 గంటల వరకు ఆల్ ఇండియా రేడియో లాగా విశ్రాంతి లేకుండా అరుస్తూనే ఉంటారు. నీకోసం ఎంతసేపు ఎదురు చూడాలి? మహా వెళ్ళింది. మహాకు పెళ్ళై భర్తతో వెళ్ళిపోయింది. కలను అలాగేగా రప్పించా. ఏయ్ మహా, ఏం చేస్తున్నావే? కాఫీ అయిందా లేదా? ఆహా, పోతే పోని ముసలోళ్ళు కదా అని మీకు కూడా కలిపి పనిచేస్తుంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మహా కాఫీ అయిందా, దోశ వేసావా, లైట్ వెయ్యి, ఫ్యాన్ వెయ్యి అని అన్నిటికీ నాతోనే పని చేయిస్తున్నారు. నేను కీచిన బొమ్మల పరుగు పరుగును మీకోసం పనులు చేస్తున్నాను. ఇన్ని మాటలు మాట్లాడే బదులు ముందే కాఫీ చేసి మర్యాదగా పెట్టమని చెప్పాను, పెట్టావా? ఏంటి బెదిరిస్తున్నారు యజమాన్ లాగా? మీరు కూడా నాలాగా పని మనుషులే. ఏంటే రాను రాను నోరు లేస్తుంది? మీ గొడవలో దోశ మార్చేకే. గుళ్ళో ఆకలితో ఎక్కువసేపు నిలబడలేను. వేడి నీళ్ళు రెడీ. రెడీ అంటే బాయిలర్ లో కాగే నీళ్ళలో దిగి స్నానం చెయ్యాలా? తీసుకెళ్లి బాత్రూమ్ లో పోయవే. పోస్తాను. మీకు వీపు రుద్ది స్నానం కూడా చేయిస్తాను. 2 నిమిషాల్లో నేను స్నానం చేసి వస్తాను. ఈ రోజైనా నన్ను గుడికి తీసుకెళ్తారా? నిన్ను కూడా గుడికి తీసుకెళ్తే అనసూయమ్మ గారికి తోడుగా ఎవరుంటారు? పిలిస్తే తన దగ్గరికి ఎవరెళ్తారు? ఎక్కడ పని అక్కడే ఉంది. పని చూడు. అనసూయమ్మ గారిని చూసుకోవడానికి 2 ముసలాళ్ళని మాధవరావు అంకుల్ పనిలో పెట్టారు. నాకు వీళ్ళని చూసుకోవడానికి టైం సరిపోతుంది. ఇంకా అనసూయమ్మ గారిని నేనెలా చూసుకునేది? అమ్మా మహా, వస్తున్నాను మామగారు. స్వామి, కొంచెం వాపు ఎక్కువైందనుకుంటాను. రాత్రంతా ఒకటే నొప్పి. వంటగదిలో ఏమిటి గొడవ? గుడికి బయలుదేరుతున్నారా? అమ్మా, మేం గుడికెళ్ళొస్తాం. మహాని ఈ రోజైనా తీసుకెళ్ళొచ్చు కదా. దాన్ని తీసుకెళ్తే మీకు తోడుగా ఎవరుంటారమ్మా? పిలిస్తే పలకడానికి కూడా ఎవరూ లేరు. ముత్తు చూస్తే ఊళ్ళో లేడు. ఈ ఇంటికొచ్చిన దగ్గర నుంచి గుడికి వెళ్ళలేదే అని బాధగా ఉందా అమ్మా? అలాంటిదేం లేదు మామగారు. మాధవరావు చెప్పిన మడపల్లి సుబ్రహ్మణ్యాన్ని రానివ్వు. నీకు పని తక్కువవుతుంది, నా కాలు నయమవుతుంది. మనిద్దరం కలిసే గుడికి వెళ్దాం. స్వామి, నువ్వు చాలా మహిమలు చేస్తుంటావు. అలా ఒక్కసారైనా ఈ మహాని నీ సన్నిధికి పిలవకూడదా? నేనడుగుతున్నది వినిపిస్తుందా? ఎందుకు అడుగుతున్నానంటే ఇదే ఊళ్ళో ఉంటూ నిన్నొచ్చి చూడకుండా ఉంటే బాగుంటుందా? అందుకే. స్వామి, ఈ పూలు పెట్టుకో. ఏంటి జానకక్క, నువ్వు కూడా నన్ను వదిలేసి గుడికెళ్ళొచ్చావా? అదేంటమ్మా, నిన్ను వదిలి వెళ్ళడం నాకు మాత్రం ఇష్టమా? నువ్వు లేకుండా ఇంట్లో ఏ పని జరగదు. మరి నిన్నెలా తీసుకెళ్దాం? ఇదిగో మడపల్లి పులిహోర. పోయినసారి తీసుకొచ్చినప్పుడు నువ్వు ఇష్టంగా తిన్నావు కదా, అందుకే నీకోసమే తీసుకొచ్చాను. తిను. మన ఇంట్లో ఎంత రుచిగా వండుకున్నా గుళ్ళో చేసిన ప్రసాదం రుచి మన ఇంట్లో రాదు కదా. కానీ మా ఇంటికొస్తుందే. మీ ఇంటికొస్తుందా? ఎలా? కోవెల మాడపల్లిలో వంట చేసే సుబ్రహ్మణ్యం కొన్నాళ్ళకి ఇక్కడికి వంట చేయడానికి వస్తున్నాడే. ఆ తర్వాత నేను ఫ్రీనే. మా అమ్మతో నేను రోజు గుడికి వెళ్తానే. సుబ్రహ్మణ్యం వస్తేనే నువ్వు గుడికి వెళ్తావనుకుంటాను. మహా, ఎక్కడికి వెళ్ళి చచ్చావే? అదిగో బెల్ కొట్టారు. నేను కొంచెం సేపు ఊరికే ఉన్నా ముసరాళ్ళు ఓర్చుకోలేరు. నేను వస్తానక్క. సరే. అయ్యో, లంబోదర స్వామికి, లంబోదర స్వామి, లంబోదర స్వామికి. అందరూ చూడండి, ఇదే లంబోదర స్వామి గారి జన సాహసం. లంబోదర స్వామికి.
స్వామికి. ఓయ్ నువ్వింకా జలసమాధి కాలేదా? నేను మోయడం వదిలేసుంటే మీ స్వామి జలంలోనే జల సమాధి అయి ఉండేవారు. డబ్బులు ఇచ్చాలవయ్యా. స్వామికి లంబోదర స్వామికి. నమస్కారం స్వామి. చెప్పండమ్మా. స్వామి మా అబ్బాయి చెప్పిన మాట వినడం లేదు. అమెరికా వెళ్తానని మొండికేస్తున్నాడు స్వామి. అమెరికా బాబు, అమెరికాకు ముఖ్యం ఒబామా, కానీ నీకు ముఖ్యం మీ నాన్న. లంబోదర స్వామికి. శిష్య, ఇళ్లలో మిమ్మల్ని ఒకడు మోసుకొని వచ్చాడు కదా, వాడు కూలి అడుగుతున్నాడు, ఎలా మేనేజ్ చేస్తారు? ఆ మానవ రూపాన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఓయ్ ఇలా రావయ్యా, కూలి ఇస్తాడు తీసుకో. కూలి అడిగావా? అవును. అందరూ ఏట్లో చేపలు పడితే మన స్వామి నోట్లో చేపలు పడుతున్నాడు. దీన్ని ఫ్రై చేసుకొని తినే. లంబోదర స్వామికి. లంబోదర స్వామికి. ఓ జన్మిస్తే జననం, నడిస్తే పయనం, సుబ్రహ్మణ్య శరణం. మా అమ్మ అమ్మా నమస్కారం నమస్కారం స్వామి. లార్డ్ సుబ్రహ్మణ్యం మీకు జీవితంలో సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తాడమ్మా. కూర్చోండమ్మా. మీరు కూర్చోండి స్వామి. నాకు ఆధ్యాత్మిక గురువు మనం చాలా సంగమేశ్వర స్వామి గారన్నది అఖిల లోకానికి తెలుసు. కానీ ఆయనే నా దగ్గర శిష్యుడిగా చేరాలని ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పంపించినట్టు విన్నా. వింత ప్రపంచం. అమ్మా, 108 సుబ్రహ్మణ్యం గుళ్లకు కాలినడకన ప్రయాణం చేసి భక్తితో తీసుకొచ్చిన శక్తి స్వరూపుడి ప్రసాదమమ్మా ఇది. దీనిని విభూతిగా నుదుటా దిద్దుకోవచ్చు, మిగిలింది నోట్లోనూ వేసుకోవచ్చు. అలా వేసుకుంటే తీరని కోరికలన్నీ తీరుతాయి, మీ జీవితం సుఖపడుతుంది. చెవికుండలాలమ్మా, దీన్ని 6 పూట్ల భోజనంలో మిక్స్ చేసి మింగే. ఈ ఇంటికి కొన్ని దోష పరిహారాలు చేయవలయు తల్లి. స్వామివారి ఒక్కరోజు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తే మేమెంతో సంతోషిస్తాం స్వామి. అది మాత్రము జరగదు. ఏమంటున్నారు స్వామి? ఒక్కరోజు చాలదు, 48 రోజులు ఒక్క మండలం ఇక్కడే సేద తీర్చుకుంటూ పళనిస్వామి దివ్యరూపాన్ని దర్శనం చేసుకుని వెళ్లాలనేది ఈ సేవకుని చివరి కోరిక. ఒరే ముత్తు, అమ్మా. మన గెస్ట్ హౌస్ లో స్వామివారు ఉండడానికి అన్ని ఏర్పాట్లు చూడు. అలాగే త్వరగా అమ్మా. వెళ్ళు. రండి స్వామి. అటులనే గాని జన్మిస్తే జననం, నడిస్తే పయనం, స్వామి సుబ్రహ్మణ్య శరణం. సుబ్రహ్మణ్యేశ్వర. గేట్ తీయండి, గేట్ తీయండి, గేట్ తీయండి. ఏమిటా శబ్దం? ఎవరో పిలుస్తున్నారు మా అమ్మ. ఎవరైనా ఉన్నారా? ఈ టైంలో ఆ మాధవ్ గేట్ రావే తీయండి. ఉంటాడు. వాడే టైం గాని టైంలో వస్తుంటాడు. నేను వెళ్ళి చూసొస్తాను మామ. నేను రానా? వద్దు మామ, నేనే వెళ్ళి చూసొస్తాను. హలో, ఏంటలా చూస్తున్నావు? ఎవరది ఇంత వర్షంలో? బామ్మ, నేను మనో. ఆడి దేవుడా. త్వరగా గేట్ తెరు. ఏంటలా చూస్తున్నావు? ఉడుకు పుడుతుంది, త్వరగా పద. ఏమిట్రా ఈ వేళప్పుడు అది వర్షంలో తడుచుకుంటూ? బెంగళూరు నుంచి బయలుదేరినప్పుడు వర్షం లేదు బామ్మ. ఏం బాబు, కర్నూలుకు వచ్చాక వర్షం పెద్దదైంది. చెప్పకూడదా? స్టేషన్ కు కారు పంపించేదాన్ని కదా. నువ్వు మీ అమ్మలాగే పిసినారిలా ఉన్నావే. ఫోన్ చేసి రావడానికి నేనేమైనా గెస్ట్నా? ఇది నా ఇల్లు బామ్మ. ఇప్పుడు కాదని ఎవరన్నారా? బామ్మ, మీ మహాలక్ష్మి నన్ను కోపంగా తన చూస్తుంది. పేరు నీకెలా తెలుసు? అమ్మే చెప్పింది. ఓ, నువ్వు వస్తావని తెలుసు, కానీ ఎప్పుడు ఏ రోజు వస్తావనేది మీ అమ్మ నాతో చెప్పనే లేదు. అమ్మ మహా, ఈ పెట్టి తీసుకెళ్లి లోపల పెట్టమ్మా. అదంతా ఏమొద్దు బామ్మ, నేను తీసుకెళ్తాను. నేను ఆ రోజు చెప్పాను కదా, కలలో ఒకరితో పెళ్లి జరిగిందని. ఆయన వచ్చారు. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆయన చూడటానికి అందంగా ఉన్నారు. నేనేం మనసులో పెట్టుకుని చెప్పలేదు, మామూలుగానే చెప్పాను. ఏమిటి
లండన్కి వెళ్తున్నావా? అక్కడ మంచి ఉద్యోగం, మంచి చదువు. కానీ ఇక్కడే ఏ చేంజ్ లేదు. ఆహా. అదే గ్రామ్ ఫోన్, అదే టేబుల్, అదే టాబ్లెట్స్, సేమ్ బామ్మ. ఒకే ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఆ మహా ఒక్కతే. తను ఉన్నందువల్లేరా శుభ్రంగా తిని పడుకోగలుగుతున్నాను. ఒరేయ్ నాన్న, ఏమిట్రా ఈ గడ్డం? తీసేయకూడదు పిల్లిలాగా. అయ్యో బామ్మ, దీనికోసం అమ్మని బతిమలాడుకొని కష్టపడి పర్మిషన్ తీసుకున్నాను. అది కూడా లండన్ వెళ్లే వరకే. నీకిష్టమైతే లండన్ వెళ్ళాక పెట్టుకోవచ్చు కదా. తనకేమైనా తెలుస్తుందా ఏమిటి? అమ్మకు నచ్చిన ఏ విషయాన్నైనా ఏ ఊళ్ళోనైనా నేను చేయను. అలా చేయకూడదు కూడా. అమ్మ పాపం కదా బామ్మ. పాపమేరా, అది అచ్చంగా మా అమ్మ లాంటిది. మహా పట్టుదల కలది కూడాను. నువ్వు కడుపులో ఉన్నప్పుడే మీ నాన్న పోయాడు. ఆయన ఉద్యోగం చేసే కంపెనీలోనే ఒక ఉద్యోగం చేస్తూ ఏ ఒక్కరి దయా లేకుండా పడరాని పాట్లు పడి ఇప్పుడు నిన్ను లండన్కి వెళ్లే స్థాయికి తీసుకొచ్చిందంటే దానికి నువ్వు గుడి కట్టి పూజించాలిరా. సరే చాలా టైం అయింది, నువ్వు భోంచేసి పడుకో, ఉదయం అవన్నీ మాట్లాడుకుందాం. నేను చూసుకుంటాను బామ్మ. మీరు హాయిగా పడుకొని రెస్ట్ తీసుకోండి, సరేనా? గుడ్ నైట్ బామ్మ. గుడ్ నైట్ రా నాన్న.